హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సక్సెస్ స్కూల్లో ఓ ఉపాధ్యాయురాలు హిందూ విద్యార్థులకు మతపరమైన అంశాలు రాయించి ఇంటికి పంపించారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా పాఠశాల యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన మత మార్పిడికి సంబంధించిన ప్రయత్నంగా బీజేపీ అభివర్ణిస్తూ ప్రభుత్వ జోక్యాన్ని కోరారు. స్కూల్ అనేటటువంటి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారి యొక్క స్కూల్లో ఒక ముస్లిం టీచర్ హిందూ పిల్లలకు కల్మా చదివి రాయాలి, కల్మా చదవాలి అని చెప్పేసి బుక్లలో రాసి వారి ఇంటికి పంపించారు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక ఏదైతే స్కూలు రూల్స్ కానీ దీనికి ఉల్లంఘన అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఏ విద్యార్థులను అయితే ఇది ఈ విధంగా చేయమని చెప్తున్నారు, ఇది మత మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుందని హైదరాబాద్ లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక హిందూ పిల్లలని బలవంతంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక కల్మా రాయడము, లేకుంటే కాన్వెంట్ స్కూల్స్లలో బిజినరీ స్కూల్స్లలో బొట్టు పెట్టుకోకుండా పిల్లల్ని రమ్మని చెప్పడమో, లేకుంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మత మార్పిడి ప్రయత్నాలు హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ స్కూల్ మేనేజ్మెంట్ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా, ఆ స్కూల్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్